నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 59 అడుగుల జీవ ధ్వజ స్తంభ పునఃప్రతిష్ఠ రజోత్సవ మహాకుంభాభిషేక వేడుకలు అష్టబంధన సహిత పద్మావతి ఆండల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉదయం సాయంత్రం నిత్య హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 7:40 జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడును. అలాగే 9:45 పూర్ణాహుతి, 10:44 ఆలయ శిఖరాలకు పుణ్యనది జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 60,000 మంది భక్తులకు మహా గొప్ప అన్న వితరణ ఏర్పాట్లు చేయనున్నట్లు, సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణం ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి వేణుగోపాల్, ట్రెజరర్ డాక్టర్ దేవరశెట్టి సురేష్, సెక్రటరీ గజవల్లి శివనారాయణ, ఉపాధ్యక్షులు ఆళ్ల శివారెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రజతోత్సవం చేయబోతున్నాం. 19/4/26 నుంచి 23/4/26 వరకు 23వ తారీఖు చాలా ముఖ్యమైన దినము. ఆ రోజు ఉదయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది 8 గంటలకు. అలాగే 10:30 గంటలకు హోమం దగ్గర మన తాడపాక శివస్వాములు గారు బంగారు హస్తాలతో దీవెనలతో హోమంలో కార్యక్రమాలు జరుగుతూ, ఆ తర్వాత 11 గంటలకి మహాకుంభాభిషేకం. అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మనల్ని సిల్వర్ జూబిలీ అంటారు, స్వాముల్ని రజతోత్సవం అంటారు. ఇక్కడ ఒక గొప్ప మన దేవస్థానానికి ఒక గొప్ప విశేషం ఉంది. ఈ దేవస్థానము 25 సంవత్సరాల కింద మనమే నిర్మించుకున్నాము. మనమే స్వామివారికి రజతోత్సవం చేస్తున్నాము. ఈ స్వామివారు మనందరి మీద ఎంతో ప్రేమతో ఆశీస్సులు ఉండబట్టే మనమే నిర్మించుకొని మనమే రజతోత్సవం చేస్తున్నాం అంటే చాలా గొప్ప విశేషము. స్వామివారి ఆశీస్సులు మనందరి ఎదురు ఉండబట్టే జరుగుతుంది. ఇంకో శుభదినం, నిన్న ఈ దేవస్థానానికి సంబంధించిన ఎర్రంశెట్టి వేణు గారు ప్రెసిడెంట్ గారు కమిటీ వాళ్ళతోటి 36 మందితోటి కమిటీ వాళ్ళతో వెళ్ళి మన మంగళగిరిలో ఉంటే లోకేష్ గారిని కలిశారు. లోకేష్ గారు ఎంత ఆప్యాయతగా వీళ్ళ 36 మందిని రిసీవ్ చేసుకున్నాడంటే, తల్లికి బిడ్డ ఎంత ఆప్యాయతగా ఉంటుందో ఆ విధంగా రిసీవ్ చేసుకొని మేము ఇట్లా 60,000 మందికి స్వామివారి అన్నప్రసాదము, 9 నదుల నుంచి గంగను తీసుకొచ్చి తీర్థాన్ని తీసుకొచ్చి శిఖర మహాకుంభాభిషేకం చేస్తున్నామని చెప్పిన మీదట వీళ్ళ మాటలు విని సంతోషపడి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మా దీవెనలు కూడా ఉంటాయి. నాకు క్యాంప్ ఉంది 23వ తారీఖు. క్యాంపు లేకపోతే నేను తప్పనిసరిగా ఈ దేవస్థానానికి ఇంత వైభవంగా చేస్తున్న ఈ అమరావతి రోడ్డు రాజధాని రోడ్లో ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా వీలుంటే ఏ 1% కాదు, ఆ % కాదు, నిమిషం తీరుకున్నా నేను వచ్చేస్తాను.
అని ప్రామిస్ చేశాడు. దేవాలయంలో చేరలేకుండా మనకి కాపాడేది, దేవాలయానికి వెన్నెముక వంటిది ధ్వజస్తంభము, అలాగే మనకు దేవాలయానికి పిడుగుపాటు నుంచి రక్షించేది ధ్వజస్తంభము. అలాంటి ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠ కార్యక్రమము మన దేవాలయంలో 23వ తేదీ ఉదయం 7:44 పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నది. అలాగే మనకు కుంభాభిషేకం ప్రతి 12 సంవత్సరాలకు ఆలయంలో ఉన్నటువంటి దైవిక శక్తిని మరింత పునరుద్ధరించడం కోసం జరిగేటువంటి మహత్తర కార్యక్రమము కుంభాభిషేకం. ఈ కుంభాభిషేకం ద్వారా దైవిక శక్తిని మరింత పెంపొందింప చేయవచ్చు. అలాంటి కుంభాభిషేకము 23వ తేదీ ఉదయం 10:44 ప్రారంభం కానున్నది. అలాగే దాదాపు 12 గంటలకు దాదాపు 60,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 23వ తేదీ సాయంత్రం 6:30కు శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు, వేలాది సంఖ్యలో భక్తులే కాకుండా ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రజా నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేయనున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా బయట ఎండల దృష్ట్యా వారందరికీ కూడా సదుపాయాలు కల్పించడంలో ఆలయ కమిటీ వారు ఎటువంటి వెనుకడుగు వేయడం లేదు. కాబట్టి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు పొందగలరని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ నమః. వెంకటేశాయ నమః. క్లేశాలు, కష్టాలు తొలగించి శుభాలను అందించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. కలియుగ ఈతి బాధలని తొలగించేటువంటి వెంకటేశ్వర స్వామి. 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జరిగేటువంటి మహాకుంభాభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి అన్నసంతర్పణ. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో, అన్న సంతర్పణ జరుగుతుందో అందరికీ, అన్ని 84 లక్షల జీవరాశులకి కూడా ఆహారాన్ని అందించేటువంటి గొప్ప వ్యక్తి అనేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అందుకని యజ్ఞోవై విష్ణు అంటారు. యజ్ఞ భూమి తపోభూమి అంటారు. భూమిని తాకి నమస్కారం చేస్తే అందరికీ కూడా సంతర్పణ. అంత గొప్పదైనటువంటి అన్న సంతర్పణ మన దేవాలయంలో జరుపుకోవాలని మన పెద్దలందరూ కూడా నిర్ణయం చేయడం. తదుపరి మహాకుంభాభిషేకం. మరి నదీ జలాలు, ఎన్నో నదీ జలాలు తీసుకొచ్చి ఈ 5 రోజులు కూడా హోమాలు చేసి కుంభానికి అభిషేకం చేస్తే ఆ జలాల తీర్థం కనుక మనం చదువుకునేట్లయితే 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు అందుతాయి. ఈ యొక్క నది కుంభాభిషేకం. అందుకని ఒక్కొక్కరికి కలశం ఇస్తున్నారు. కలశం తీసుకొని అభిషేకం చేసుకొని కలశాన్ని ఇంట్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పని ఒక విధానం. ఆడపిల్లలను పిలుచుకొని పసుపు కుంకాలు పెట్టి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని అందరూ కూడా ఆశీస్సులు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. అదొక గొప్ప విశేషమైనటువంటిది ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. అదేవిధంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండేటువంటి సందర్భంలో ఎక్కడో పీఠాధిపతులు, మఠాధిపతులు, అట్లాగే స్వామీజీలు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుకున్నటువంటి గొప్ప పండితులందరూ కూడా ఈ యొక్క మహాకుంభాభిషేకము, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మరి అష్టబంధన కార్యక్రమాలలో రకరకాలైనటువంటి ఋగ్వేదము